సంచలనాలకు మారుపేరుగా మారాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అతడు పట్టిందల్లా బంగారమే. 2 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో అపజయమే ఎరుగని దర్శకుడిగా గుర్తింపు పొందారు. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో సంచలనాలు సృష్టించిన రాజమౌళి భారతీయ సినిమా తీరుతెన్నులను మార్చడంలో కీలక భూమిక పోషించారు. పాన్ ఇండియా సినిమా అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం చెప్పిన దర్శకుడిగా రాజమౌళి పేరు మారుమోగుతోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సాధించడమే కాక నాటు పాటకు ఆస్కార్ని దేశానికి అందించిన తొలి దర్శకుడిగా రాజమౌళి రికార్డుకెక్కారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాల భారీ విజయంతో రాజమౌళి భారతదేశానికి ఇంటి పేరుగా మారారు. అతడికి అవకాశం ఇవ్వాలే కానీ మార్వెల్ తరహా సినిమా తీయగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్గా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. అడ్వెంచర్, ఫ్యాంటసీ జోనర్ సినిమాలతో అద్భుతాలు చేసిన దర్శకుడిగాను రాజమౌళి పాపులర్ అయ్యారు. వినోద పరిశ్రమలో ఆయన చేసిన విశేష కృషిని దృష్టిలో ఉంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు దక్కాయి. అయితే ఇన్నేళ్లలో ఆయన ఎంత సంపాదించుకున్నారు, నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అంటే తెలిసిన ఆసక్తికర వివరాలు ఇవే. ఎస్ఎస్ రాజమౌళి మొత్తం నికర ఆస్తుల విలువ 158 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలతో పాటు రాజమౌళికి రకరకాల ఆదాయ వనరులు ఉన్నాయి. ప్రధాన ఆదాయం సినిమాల నుంచే వస్తుంది. ఇతరత్ర వ్యాపారాల్లో పెట్టుబడులు సహా ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. హైదరాబాద్ మణికొండ సమీపంలో రాజమౌళికి విలాసవంతమైన బంగ్లా ఉంది. 2008లో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. హైదరాబాద్లోని ఇంటితో పాటు ఔటర్లో ఫామ్ హౌస్లు, కొన్ని స్థలాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి. ఇతర నగరాల్లో కూడా అతనికి పలు అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఖరీదైన కార్లు రాజమౌళి గ్యారేజ్లో ఉన్నాయి. రేంజ్ రోవర్, BMW సహా కొన్ని విలాసవంతమైన కార్లు అతడి సొంతం. వీటి ధర కోట్లలో ఉంటుంది. రాజమౌళి తదుపరి ఇండియానా జోన్స్ స్ఫూర్తితో భారీ అడ్వెంచరస్ సినిమా తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో కథానాయకుడు. అలాగే నిర్మాతగా పలు ప్రాజెక్టులకు జక్కన్న అండగా నిలుస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా అనే కొత్త ప్రాజెక్టు కోసం రాజమౌళి పనిచేస్తున్నారు. భారతీయ సినిమా పితామహుడిగా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ కోసం రాజమౌళి 25 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లు కథనాలు వచ్చాయి. తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయలు ఫీజు పెంచారు. రాజమౌళి చిత్రాలలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్, ఆర్ఆర్ఆర్, మగధీర, ఈగా లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా, కల్కిలో అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం.